సో, నిజంగా ఒక ట్రాన్స్ వుమెన్‌కి కానీ, ట్రాన్స్‌జెండర్‌కి కానీ నిజంగా ఒక జాబ్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా జాబ్ చేయాలనే అనుకుంటారా? అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి జాబ్ చేయాలి అంటే. అండ్ ఐ డోంట్ ఆస్క్ వైట్ కాలర్ జాబ్స్ ఫర్ ఆల్ మై కమ్యూనిటీ. ఐ కెన్ ఆస్క్ జీహెచ్ఎంసీలో చాలా జాబ్స్ ఉంటాయి. అటెండర్ పోస్టులుంటాయి గవర్నమెంట్ ఆఫీస్‌లలో అలాంటివి. అంటే నేను 10th డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కమ్యూనిటీలో. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జెండర్ ఏంటి అనేది 13-15 ఇయర్స్ లోపే వి జస్టిఫై అ జెండర్ వెదర్ ఆ బాడీ హ్యావ్ ఎరెక్షన్, మన బాడీలో ఎరెక్షన్ ఉందా లేదా, నేను మొగాడినా కాదా, నా జెనెటికల్ పార్ట్స్ పరిస్థితి ఏంటి అనేది ఆ టైంలో నాకు మాత్రమే తెలుస్తుంది. వి కాంట్ డిస్కస్ విత్ అవర్ పేరెంట్స్ కదా. సో ట్రూ. యాహ్! సో, ఇప్పుడు ట్రాన్స్ వుమెన్ అనేది ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ అసలు నాకు అర్థం కాదు ఈ టర్మ్స్ 2 కూడా. యెస్. ట్రాన్స్‌జెండర్ అండ్ ట్రాన్స్ వుమెన్ చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాం యాహ్! సిగ్నల్స్ దగ్గర, యాహ్! బయట ఎక్కడైనా సరే. సో, వాళ్ళందరూ కూడా ఈ బాడీ పార్ట్స్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటూ యెస్. ఉంటారా? యెస్. ట్రాన్స్‌జెండర్స్ అందరూ కూడా. ట్రాన్స్ విమెన్స్ అందరూ కూడా. ట్రాన్స్ వుమెన్స్ అందరూ Yes. కూడా. సో, ట్రాన్స్‌జెండర్స్ వేరు. వేరు. ట్రాన్స్ వుమెన్ ట్రాన్స్‌జెండర్స్ వేరు. అంటే ఇట్స్ ఏ ట్రాన్స్‌జెండర్ ఈజ్ ఏ అంబ్రెల్లా టర్మ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ హూ జస్టిఫై బై దేర్ బయాలజికల్ సెక్స్. ఓకే. బయాలజికల్ ఓన్లీ సెక్స్ త్రూనే వాళ్ళని చూస్తారనమాట. యా, నేనైతే అలాగే చూస్తాను. ఓకే. Yeah. సో, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాడీలో చేంజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి? సో, మీకు అంటే ఇప్పుడంటే అవేర్‌నెస్ వచ్చింది, Yes, బాడీ yes. పార్ట్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని yes, ఇవన్నీ yes, తెలుస్తుంది. yes. బట్ మీరు చేయించుకున్నప్పుడు, సో మీరు ట్రాన్స్ Yeah. వుమెన్‌గా మారినప్పుడు మనం ఒక 15 సంవత్సరాల వెనక్కే వెళ్దాం. యాహ్! అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేదు. హ్మ్. ఐ థింక్ ఫేస్‌బుక్ ఉంది. నాకు పెద్దగా పరిచయం లేదు. హ్మ్. అండ్ ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ యాక్సెస్ ఉంది 2009-10 టైంలో. ఆ టైమ్స్‌లో అంటే నాకు ఫీలింగ్స్ 7th, 6th క్లాస్ నుంచి మేబీ ఇట్ విల్ ఫస్ట్ బి నన్ను ఛాలెంజింగే కదా. యెస్, నన్ను ఆడబట్టలోడా అని పిలిచేవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ. అగో సింగడు వస్తున్నాడు. తెలంగాణ లాంగ్వేజ్ లో సింగడు అని మగపిల్లోడిని ఎందుకు అంటారంటే వాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే వాడిని సింగడు అనేవాళ్ళు. ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రానీస్, గ్రాండ్ పాస్, సింగడ్ లాగా తయారైంది వీడు అని అనేవాళ్ళు. సో ఆ వర్డ్ నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా సార్లు వీడు సింగడు అట్లా అదొకటి. ఆడబట్టలోడు అనేది ఇట్స్ ఎ టర్మ్ ఫ్రమ్ గోదావరి, విజయవాడ, ఇట్లా అక్కడ నుంచి వచ్చిన ఎలా వాళ్ళు అనిపించేది అలా ఆడబట్టలోడు. విన్నప్పుడు? అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళని ఆడబట్టలోలు అని ఫస్ట్ నన్ను నేను ప్రశ్నిస్తే, ఓకే. నాకు అద్దం బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ లో. అద్దం ఒక్కటే నా మాట వినేది కాబట్టి నేను అద్దానికి చెప్పేదాన్ని. మా ఇంట్లో చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఓకే. అద్దం ముందు కూర్చొని నన్ను ఆడబట్టలోడని ఎందుకు అంటున్నారు, నేను ఆడపిల్లలాగా నడుస్తున్నాను కాబట్టి. నన్ను ఆడబట్టలోడని ఎందుకు అంటున్నాను, నేను పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గులేస్తాను కాబట్టి, కల్లాప జల్లి ఇంటి ముందు. సాన్పు అంటాం మేము ఇక్కడ, సాన్పు జల్లి ముగ్గేస్తుండే నేను, పెద్ద పెద్ద ముగ్గులు. ఆడవాళ్ళు కూడా ఇంత పెద్ద ముగ్గు ఎట్లేస్తున్నవరా రాజేష్ అనేవాళ్ళు. మై నేమ్ విచ్ వాస్ గిఫ్టెడ్ బై మామ్ అండ్ డాడ్ ఈస్ రాజేష్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై నేమ్ ఈస్ రాజేష్ వెన్ ఐ వాస్ మేల్. Considered, my family considered me as male only because my birth assign is male. ఎస్. నా తొడల మధ్య ఏముందో అది చూసే నాకు పేరు పెట్టారు కాబట్టి నాకు రాజేష్ అన్న పేరు పెట్టారు. సో ఆ పేరు పెట్టిన తర్వాత ఐ లవ్ మై నేమ్. సో నన్ను అనేవాళ్ళు రాజేష్ గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తున్నావురా అని. మమ్మీ యూస్ టు వర్క్ చేసేవాళ్ళు, గిన్నెలు తోమేదాన్ని, అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. ఇంకొక క్వశ్చన్ కూడా అడేవాళ్ళు, మా ఇంట్లో మా పిల్లలు ఎవరు ఏం పని చేయరు, రాజేష్ గారు ఒక్కడే చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు కావచ్చు అనిత అని మా మమ్మీని అడిగితే, ఏమో వాడు చిన్నప్పటి నుంచి నాకు కొంగు పట్టుకొని తిరిగిండు కదా అని అనుకునేవాళ్ళు. బట్ వెన్ ఐ గాట్ టు నో దట్ మై జెనెటికల్ పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ నాట్ గ్రోన్ త్రూ. ఇప్పుడు మనకు ఒక 5 సంవత్సరాల వరకు అమ్మ స్నానం చేపిస్తుంది ఆరు బయట, ఎవరికైనా 3 సంవత్సరాలకు స్నానం చేపిస్తారు. తర్వాత మనకు అడ్రైర్ మనమే పిండుకోవాలి. మా కాలంలో మా స్కూల్ బెల్ట్, టై, షూ అన్ని మేమే వాష్ చేసుకోవాలి. మా టైమ్స్ లో చెప్తున్నా, అది మేమే వాష్ చేసుకోవాలి. అండ్ అన్ని మేమే. ఇప్పుడు డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పలేదు. ఇట్స్ అన్ వెరీ అసలు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి. సో అట్లా మేమే పిండుకునే వాళ్ళము. నాకు 6th, 7th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఐ ఫీల్ వెరీ షై. బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని. ఓకే. అంటే అన్న బట్టలు మార్చుకుంటుంటే నేను లోపల ఇంకో రూమ్ లో, బికాస్ మేము 4 రూమ్లు ఉండేవి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడో మార్చుకొని వస్తుండే. అండ్ బయట స్నానం చేయంటే చెడ్డి మీదనే స్నానం చేస్తుండే. అంటే చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళినా యూస్ కంప్లీట్ బట్టల మీద ఈత కొడితే మా మమ్మీ అంటుండే, బట్టలు ఇప్పకుండా ఎందుకు ఈత కొడుతున్నావు నాన్న నువ్వు. మా మమ్మీ మాకు ఈత నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు. మా మమ్మీ ఈస్ ట్రైనర్ స్విమ్మింగ్ కి. మాకు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది వాకబుల్ డిస్టెన్స్ లో. సో అలా నేను సిగ్గుపడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సిగ్గు కాస్త బిడియంగా, అన్కంఫర్టబుల్ గా, అన్కన్వీనియన్స్ గా అవ్వడం స్టార్ట్ అయింది నాకు మా ఫ్యామిలీలోనే. అండ్ తర్వాత నేను కొంచెం ఆడపిల్లలాగా ఉండడం అద్దం ముందు కూర్చొని నన్ను
చెక్క అని పిలవడం 50-50 అని పిలిచాడు ఫస్ట్ నన్ను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హీస్ మై స్కూల్ సీనియర్, ఐ మీన్ 7th స్టాండర్డ్. 50-50 అని ఎందుకు పిలిచాడు అనుకున్నా. 50-50 అంటే అప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీద ఉండేది. ఓకే. అండ్ కోకోనట్ చాక్లెట్స్ ఇవే ఉండేవి మా కాలంలో. కిట్ క్యాట్ 5 స్టార్ చాక్లెట్స్ ఆర్ వెరీ, Yeah. అదంటే చాలా గ్రేట్ అప్పుడు, ఫ్యాన్సీ. ఒక కూల్ డ్రింక్ దాతే చాలా గొప్ప ఆ కాలంలో. ఇప్పుడు కూల్ డ్రింక్ సగం దాగి పడేస్తున్నారు జనాలు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఫుడ్ నా. సో ఆ టైమ్స్ లో ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అన్న క్వశ్చన్ నన్ను 9th క్లాస్ లో చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాసెస్. నిన్ను చూస్తే నాకు మూడ్ వస్తుందిరా అని. హీస్ నౌ ఎస్ఐ. ఓ, ఎందుకు వాడికి అలా అనిపించింది నన్ను చూస్తే? నా నడక వల్ల, నా బిహేవియర్ వల్ల, నా యాటిట్యూడ్ వల్ల, మై బాడీ షైనింగ్ వల్ల అని దాన్ని క్వశ్చన్ అనుకుంటే, నేను పుట్టడం అబ్బాయిలా పుట్టాను, కానీ నాలో ఎక్కడో తెలియని ఒక ఆడపిల్ల ఉంది అని దెన్ ఐ గొట్ టు నో. సో యూ బై సెల్ఫ్, మీ వల్లనే మీకు తెలుసు? నా వల్లే నాకు తెలిసింది. బికాస్ ఐఎమ్ వెరీ క్లవర్ స్టూడెంట్ ఇన్ మై స్కూల్ అండ్ వెరీ క్లవర్. ఏది అడిగినా టక్కున చెప్పే ఒక స్పాంటేనియస్ గా ఉంటుంది నేను స్కూల్ లైఫ్ లో. అండ్ ఐ వాజ్ ఇన్ టు మై డాన్స్ క్లాసెస్. అండ్ నన్ను మధ్యలో నిలబెట్టేవాళ్ళు మా డాన్స్ టీచరు పద్మావతి గారు. ఆవిడకి వెరీ థ్యాంక్ఫుల్. ఎంత అంటే లైక్ షీజ్ లైక్, ఆడపిల్లలు ఏం చేస్తారా, నీ అంత ఎక్స్ప్రెషన్ వాళ్ళకి రాదు బెట, నువ్వే నిలబడి మధ్యలో, నీకే ఆడపిల్ల గెటప్ వేసేస్తా అని కూడా నాకు గెటప్స్ వేసేవాళ్ళు. And I'm very comfort as a woman on the stage also. Okay. But all men's will not be comfortable. అందరూ క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళని మనం చూసాము. They're not comfortable. They're comfortable as Ravana and they're comfortable as Rama. And they're comfortable as Balaji, but not as Navadurga or not as any goddesses. So నేను పార్వతి, దుర్గాదేవి రెగ్యులర్ గా వేస్తుండే. సో అలా 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 నేను అద్దంతో మాట్లాడుకున్న ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేది అద్దం నుంచి. మనస్సాక్షి అద్దం ముందు కూర్చున్నప్పుడు చెప్తుంది మనకి అని నేను అనుకుంటాను. ఇప్పుడు అలాంటివన్నీ లేవేమో మేబీ. నాకైతే ఆ కాలంలో మై మనస్సాక్షి, మై సోల్ సెడ్ మీ, మై ఎరా, నా ఆత్మ నాకు చెప్పింది యు ఆర్ ఏ విమెన్ అని. సో నేను చాలా కష్టపడ్డాను. అప్పుడు ఎడ్యుకేషన్ లో డౌన్ అయిపోయాను, చదువుకోలేదు, ఏడ్చాను. ఐ వాజ్ లాక్డ్ ఇన్ టు హౌస్, ఐ వాజ్ కిక్డ్ బై మై బ్రదర్స్ అండ్ మై మామాస్. మై మామ్ నెవర్ హిట్ మీ అండ్ మై సిస్ నెవర్ హిట్ మీ. వాళ్ళిద్దరు నన్ను ఎప్పుడు ఏమనేవాళ్ళు కాదు. దే షుడ్ బి ఏ ఫ్యామిలీ. మన పిల్లోడు ఇప్పుడు పుట్టడంతో ఏదైనా అవయవాల లోపంతో పుడితే వాళ్ళని ఎంత కేర్ టేక్ చేస్తాం మనము, అలా ఎందుకు ట్రాన్స్ అని చెప్పినప్పుడు కేర్ చేయకూడదు? ఈ సొసైటీ కన్సిడర్ కూడా చేయరు. నీ వల్ల అన్నకి పెళ్లి కాదు, నీ వల్ల చెల్లికి పెళ్లి కాదు, నీ వల్ల నా పరువు పోతుంది, ఇట్లాంటి స్టఫ్ అంతా విన్నాను నేను నా ఫ్యామిలీలో. బట్ స్టిల్ చాలా కష్టపడ్డాను నేను బయటికి రావడానికి. అమ్మ లేనప్పుడు అమ్మ బీరువాలోంచి చీర తీసి కట్టుకొని అద్దం ముందు చూసుకోవటం, అమ్మ నగలు పెట్టుకోవటం, చెల్లెళ్ళు లంగావని వేసుకోవటం, ఇవన్నీ చేశాను ఆ చైల్డ్హుడ్ లో నేను. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండర్ ద 4 walls ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సొసైటీకి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో మీరు వన్స్ బయట, నువ్వు మొగోడివి, నువ్వు మగపిల్లోడివి, ఇదే అంటారు తప్ప నాలో ఉన్న లోపాన్ని ఎప్పుడు ఎవరు గుర్తించలేదు. చాలా కష్టమైంది నాకు. ఈ రోజు నేను ఏడవట్లేదు బికాజ్ అంటారు కదా, ఒక రాయిని ఎన్ని దెబ్బలు కొడితే ఒక శిల్పం అవుతుంది అని. ఐ ఫీల్ ఐఎమ్ ఎ స్టోన్ ఎట్ దట్ టైమ్. నౌ ఐఎమ్ సంథింగ్. ఓకే, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.